ఇంకో కస్టమర్ వస్తున్నారా? మీ ఫ్రెండ్ జీనియస్ అండి. స్కూటీ చూసి మేకు వల్ల పంచర్ అయిందని చెప్పాడు. జీనియస్. నెంబర్ చెప్తారా? ఫోన్ పే చేస్తాను. 93910. రే ప్రవీణ్, రూపాకి ఫోన్ చేయనా? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తుందా? లిఫ్ట్ చేసి ఎవరన్నా అడుగుద్దా? మాట్లాడవేంట్రా రే? వీటితో మాట్లాడే బదులు నేనే రూపాకి ఫోన్ చేసుకోవడం బెటర్. ఫోన్ చేసి మాట్లాడకుండా కట్ చేశాడేంటి? ఏం మాట్లాడాలో తెలియక. మళ్ళీ చేస్తాడంటావా? ఇంకోసారి చేస్తా. రే ప్రవీణ్, రూపా నా నెంబర్ సేవ్ చేసుకుంటారా? అయితే డిలీట్ చేసామని చెప్పురా. మళ్ళీ కట్ చేశాడేంటి? సర్లే, నేనే చేస్తా. చెప్పు మదన్, మాట్లాడకుండా కట్ చేస్తున్నావు. బండి ఎలా ఉందా అని. హో, ఎప్పట్లానే ఉంది. బాగానే నడుస్తుందా? పెట్రోల్తో చాలా బాగా నడుస్తుంది. ప్రాబ్లమే లేదు కదా, టైర్ బాగానే ఉంది కదా. పంచర్ వేసింది మీరే కదా, మీకే తెలియాలి. అవును కదా. అవును, బండి మైలేజ్ ఎంత ఇస్తుంది? ఇచ్చినంత. బండి కాస్ట్ ఎంతో? పే చేసినంత. ఏంటి రూపా, పంచర్ వేసామని పంచలేస్తున్నావా? ఇవన్నీ కాదు, బండి ఫోటో పెడతాను, నువ్వే చూసుకో. వద్దు రూపా, బాయ్ బాయ్. రే మదన్, నీకేమైందిరా? బండి ఎలా ఉంది, బండి కాస్ట్ ఎంత, బండి మైలేజ్ ఎంత, అవన్నీ నీకెందుకు? బండి మీద ఉన్న అమ్మాయి గురించి అడగరా? పోనొక పని చేయి. ఆ అమ్మాయి ఎలా ఉంది, ఒంట్లో బాగుందా లేదా, బాగోలేకపోతే నిన్న హాస్పిటల్ కొట్టుకెళ్తాను. ఇంకా అవసరమైతే ఈ పళ్ళు బ్రెడ్లు అవి ఉంటాయి కదా, అవి కూడా కొట్టుకెళ్దాం. కొంచెం దూరంగా వెళ్ళరా ప్లీజ్, కొంచెం. అయినా ఆ అమ్మాయి అంత చక్కగా మాట్లాడుతుంటే నీకేం మాయరావరా? అన్నింటి గురించి అడుగుతాడు, ఒక్క నా గురించి తప్ప. ఏంటి చెప్పు. తిన్నావా రూపా? తిన్నా. మరి నన్ను అడగవా తిన్నానో లేదా అని? అడక్కపోయినా సిగ్గు లేకుండా చెప్తావు కదా, అందుకే అడగలేదు. సరే, లేట్ అయింది, పడుకోవా? సరే అయితే పడుకుంటాను. సరే అయితే. సరే ఏంట్రా పడుకుంటా అంటే? కొంచెం మాట్లాడాలి కదా, కొంచెం మాట్లాడాలి కదా. అంటే నీది రీఛార్జ్ అయిపోద్దేమో అని భయపడినట్టు ఉన్నావు, అయినా నీది ఫుల్ టాక్ టైమే కదా. రే ప్రవీణ్, గొర్ర పెట్టుకొని పడుకోరా ప్లీజ్. చెప్పు మదన్. రూపా, గుడ్ నైట్ చెప్పడం మర్చిపోయా. గుడ్ నైట్.
బూత్ తిట్టావా? ఏటి నీలో నువ్వే మురిసిపోతున్నావు అంటున్నాను. రాత్రి ఏమైందో తెలుసా? ఏమవుతుంది చీకటి అవుతుంది. నీకు చెప్దాం అనుకున్నాను చూడు, నాదిరా తప్పు. సరిలేరా, తప్పులు అందరూ చేస్తూ ఉంటారు కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. రాత్రి రూపా నేను గొడవ పడ్డారా? ఆహా, రూపా నాకు నువ్వు చెప్పిందా? లేదురా, ఆ, రూపాకి పెళ్లి ఫిక్స్ అయిందా? నీ మైండ్లోంచి పాజిటివ్ థాట్సే రావా నాన్న? అంటే పాజిటివ్ వస్తే డేంజర్ అంట కదా. ఎవరు చెప్పారు? మన ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ మా పక్కిన సత్తిగడికి కరోనా పాజిటివ్ వస్తే డోలో 650 ఇచ్చి కరోనా పాజిటివ్ రాకూడదని చెప్పాడు. సర్లే, మావేడి? మీ మామయ్య ఉప్మా సామాన్లు తీసుకురానికి వెళ్ళాడురా. చీది నమ్మ జీవితం, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఉప్మా తప్ప ఇంకేమైనా పెట్టాడ్రా? మనం వచ్చినప్పటి నుంచే కాదు, మీ మామయ్య వచ్చినప్పటి నుంచి కూడా ఉప్మా తినే బతికెత్తనాడంట. అసలు మావికి ఆర్డర్ గోధుమ పిండి ఒట్టిస్తుంది. రేయ్, ఉప్మా చేసేది గోధుమ పిండితో కాదురా, మైదా పిండితో. నీకు బాగానే తెలుసురా ప్రవీణ్. రేయ్, ఇక్కడ ఎవడరా పెయింట్ వేసాడు? కాకి రెట్టేసింది మాయా. ఏం చేస్తున్నారా? ఉప్మా చేయడానికి సీమల కొండ ఎత్తుకుతున్నా, కట్టెంకి తీసుకొచ్చేదా కలిపి ఇచ్చేస్తా. అదే నించొని సొల్లేసుకుంటున్నాం, కనిపించట్లేదా? అదే నించొని పని చేసుకుంటున్నాం, ఇలా ఆరాలు తీయకూడదు. చా, మీరు మెకానికల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యారా? కావాలంటే క్వశ్చన్స్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. అడగాల్సింది నేను, చెప్పాల్సింది మీరు. సరే అడుక్కో. అడుగు. సరేరా, కార్పొరేటర్ అంటే? మంచాలు కుర్చీలు సోఫాలు కిటికీలు చేస్తాడు కదా ఆడే. రే, మంచాలు కుర్చీలు చేసే వాళ్ళని ప్లంబర్ అంటారా? మరి కార్పొరేటర్ అంటే? మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తాడే వాళ్ళని కార్పొరేటర్ అంటారా? మినిమం నాలెడ్జ్ కూడా లేకుండా ఏం చేస్తున్నారా? మా మావయ్య చూడడానికి ఏదోలా కనిపిస్తాడు కానీ జనరల్ నాలెడ్జ్ పర్సనే. నాకు తెలిసి మా మావయ్య ఖచ్చితంగా పీజీ పిహెచ్డీ చేస్తుంటాడు. ఇంత తెలివితేటలున్నాడు, పీజీ పిహెచ్డీ చేస్తాడు అనుకుంటున్నావా? ఇంటర్ డిగ్రీ చేసి ఉంటాడు. అంతే అంటావా? అంతే అన్నా, మీరు నిజంగానే మెకానికల్ ఇంజనీరింగ్ చేశారా? కావాలంటే నా 10th సర్టిఫికేట్ ఇస్తాను, అందులో ఉంటుంది చూసుకో. రే, రూపా ఫోన్ చేసిందిరా. రూపాయే కదరా ఫోన్ చేసింది, వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తున్నట్టు మెలికలు తిరిగిపోతున్నావు ఎందుకు? హాయ్ రూపా, ఏంటి ఇంత ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసావు? గుడ్ ఈవినింగ్ చెప్పడానికా? మదన్, నా ఐడి కార్డ్ కనిపించట్లేదు, షెడ్లో పడిపోయిందేమో, ఒకసారి చూస్తావా? ఐడి కార్డా? ప్రవీణ్, రూపా ఐడి కార్డ్ పోయిందంట్రా. జిడ్డు, రూపా ఐడి కార్డ్ పోయిందంట. అమ్మ నా కొడక, ఐడి కార్డ్ లేకపోతే ఇన్స్టిట్యూట్లోకి అలౌ చేయరు. అవునా? రే, చూస్తారేంట్రా? నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి ఎత్తుకో, నువ్వు బయటికి వెళ్ళి ఎత్తుకో. రూపా చూస్తున్నారు. రూపా, ప్రవీణ్, మావయ్య గంట తీసేటంటవేంటి? మీ మామయ్య మేడకి ఐడి కార్డ్ ఎక్కడ సరిపోద్రా? అది కరెక్టే. రూపా, మావయ్య తీయలేదంట. రూపా, ఇంకేంటి రూపా? రే, లోపలికి వెళ్ళి ఎత్తకరా. ఎంత ఆర్డర్ చేస్తావా? చెప్తా నీ సంగతి. రే, ఐడి కార్డు దొరికిందిరా. ఎక్కడా? నీ చేతిలో. దొరికిందా? దొరికింది రూపా, దొరికేసింది. కష్టపడి నేనే ఎతికాను. అమ్మా, అమ్మయ్యా. అయినా మీరు ఇలా ఐడి కార్డ్ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తే ఎలా? జాగ్రత్త ఉండక్కర్లేదు. ఐడి కార్డ్ నాకు దొరికింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎదవకో దొరుకుంటే అమ్మేసి కోటీశ్వరుడు అయిపోతుంది. మదన్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ ఐడి కార్డ్ తీసుకొస్తావా? ఐడి కార్డా? అయినా నాకు ఇక్కడ చాలా వర్క్ ఉందండి, పైగా ఇక్కడ వెహికల్స్ అన్ని నేనే లెక్క పెట్టాలా? నేనే రిపేర్ చెయ్యాలి. పోనీ ప్రవీణ్తో ఏమైనా? ఇలా ఇచ్చే రయ్యి రయ్యి. వాడికి పని రాదు, ఒక్క రాదు. ఇక్కడ అన్ని నేనే వాడికి నేర్పించాలి. ఐడి కార్డు. అవునా, సరే అయితే ర్యాపిడో చేసి. ర్యాపిడో? ర్యాపిడో ర్యాపిడో ఎందుకు? నేనే తీసుకొచ్చేస్తాలే. పర్లేదు, నువ్వు బిజీ ఉన్నావు కదా. అవును బాబు, బాగా బిజీ. అవుననుకో,
కానీ కష్టమైన నీకోసం ఈ మాత్రం చేయలేనా చెప్పు ఆ? కస్టమర్ సరే నువ్వు నాకు లొకేషన్ పెట్టేసే నేను వచ్చేస్తా ఆ? సరే మదన్, పెడతాను. బాయ్. ప్రవీణ్ బ్లెస్ మీ. అమ్మోర్దయ థ్యాంక్స్ రా. ఎక్కడికి రా? వచ్చేసాడు. వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. సరే, ఎక్కడికో. అలా అన్నా బాగుంది. రూపా ఐడి కార్డ్ మర్చిపోయింది, వెళ్ళి ఇచ్చి వస్తా. అంటే కస్టమర్ సర్వీస్ ఈజ్ అవర్ ప్రయారిటీ కదా. అలాగా, ఆ బండి కూడా డెలివరీ ఇచ్చేసేయ్. ఏంటి నేనా? నువ్వే. కస్టమర్ సర్వీస్ ఇస్ అవర్ ప్రయారిటీ అన్నావు కదా. మామయ్య అరే, ఊరుకో ఏమైందిరా? అదే బండి సరే వస్తాను మాయ. అలా కాదురా పిచ్చోడా. చూడ్డానికి నీలా ఏదోలా ఉంటాడు కానీ బాగా ఎమోషనల్ రా. ఐడి కార్డు దొబ్బేసింది ఆడే. అమ్మని, వీడి గురించి నాకు అన్నీ తెలుసురా. నా కొడుకు గురించి నీకు మొత్తం తెలుసు కానీ నీ బ్యాక్ పాకెట్లో 500 దొబ్బాడని మాత్రం తెలీదు. మనిషి మాత్రం పెరిగి ఏంటి రూపా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? ఐడి కార్డు కోసమా లేకనా? క్యాబ్ కోసం. క్యాబా? క్యాబ్ దేనికి? మళ్ళీ ఇంజిన్ కంప్లైంట్ వచ్చిందా? పంచర్ బాగానే వేసాం కదా. స్కూటీ నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి. ఓ, నువ్వు ఎటు వెళ్ళాలి? హైటెక్ సిటీ. హైటెక్ సిటీ? వాట్ ఏ కాన్ఫిడెన్స్. కో ఇన్సిడెన్స్. అదే, నేను బండి డెలివరీ ఇవ్వడం కట్టే వెళ్ళాలి, నేను డ్రాప్ చేసేస్తుందా? నీకెందుకు ఇబ్బంది మదన్, పర్లేదు. ఇబ్బంది ఏం లేదు, నువ్వురా. అది కాదు. నువ్వు ఎక్కవమ్మా, అక్కడ కస్టమర్ డెలివరీకి లేట్ అయిపోతుంటే నువ్వు. ఓకే ఓకే. అయిపోతుంది. రూపా, నీకోటి అడగనా? అడుగు. నీ ఫ్రెండ్ తన బాయ్ ఫ్రెండ్ కలడానికి వెళ్ళింది అన్నావు కదా, మరి నీకు లేడా బాయ్ ఫ్రెండ్? అంటే ఉండలే. ఉంటే ఐడి కార్డ్ నన్ను ఎందుకు తెమ్మంటావు? ఇప్పుడు క్యాబ్ ఎందుకు బుక్ చేసుకుంటా అంటావు? మరి నీకు? నాకా ఉండేదిలో ఒక రిలేషన్షిప్, కానీ అది ములిగినంత వరకు తెలియదు అదొక పెద్ద టైటానిక్ షిప్ అని. అర్థం కాలేదు. బీటెక్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి తీసుకుంది. తర్వాత ఏమైంది? నాకన్నా ప్రేమనిచ్చేవాడు ఇంకొకటి వస్తే నన్ను వదిలేసి అడితే వెళ్ళిపోయింది. బాగా హర్ట్ అయినట్టున్నావు. అయ్యాను, కానీ దానికన్నా ఎక్కువ అది వెళ్ళిపోయినప్పుడు ఐఫోన్ చూపించుకుంటూ బాయ్ చెప్పి వెళ్ళిపోయింది, దానికి ఇంకా హర్ట్ అయ్యాను. నవ్వుతున్నావా? నవ్వు. నాన్న ఒకసారి దిగు. హాయ్ బేబీ. హాయ్ పవన్, ఫ్రెండ్స్తో రెస్టారెంట్కి వచ్చాను. బిల్ అమౌంట్ ఒక 10K తగ్గింది. అవునా బేబీ, నేను వచ్చి పే చేస్తా. ఒక 10 minutesలో ఉన్నా. ఓకే పవన్, కమ్ ఫాస్ట్. బాయ్ బేబీ. నానా, నేను గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు ఆటోలో వెళ్ళిపో. నేను వస్తారా? కోడల్ని చూస్తా. ఏంటి చూసేది? ఆ అమ్మాయి మన టైప్ కాదు. తన రేంజ్ ఏంటో తెలుసా? నేను నిన్ను ఇక్కడ వదిలేస్తే నువ్వు ఆటోలో వెళ్తావేమో, తను ఆడియోలో వెళ్తుంది. ఒకసారి నీ వాళ్ళకొని చూడు నాన్న, ఆ చైను, ఆ వాచ్, ఇవన్నీ పైకే. అసలు నేను నీ కొడుకునని తెలిస్తే తను నన్ను దగ్గర కూడా రానివద్దు నాన్న. ఇప్పుడు నేను వస్తే తన దగ్గర నీకు చిన్న చూపు. అలాగైతే వద్దురా, నువ్వెవరి దగ్గర తగ్గొద్దు, నువ్వే వెళ్ళు. వెళ్ళమంటే ఎలా వెళ్ళేది? నాకు 10,000 కావాలి. 10,000? ఇప్పుడు నా దగ్గర లేదురా. లేవంటే అందరికీ ఇంతే అప్పిచ్చి అంత ఒకటి మీకు తోకుతున్నానా? నీ దగ్గర లేవంటే నేను నమ్మాలా? నిజంగా లేవురా. అమ్మో రాజుగారు, ఇప్పుడు చూస్తే డబ్బులు అడుగుతారు. సర్లే, ఆ చైన్ ఉంది కదా, అది ఇవ్వు. అది అమ్మడమో తాకట్టు పెట్టడమో నేను చూసుకుంటా. అరే వద్దురా, ఇది మీ అమ్మ జ్ఞాపకం. అమ్మే లేదు, అమ్మ జ్ఞాపకం అంటావేంటి? పిచ్చిగా మాట్లాడుకు నాన్న, ఇవ్వు.
కోపం తెప్పించి ఏదో ఒకటి చేద్దాం. వద్దురా, ఇది మీ అమ్మ ఇవ్వు జ్ఞాపకం నాన్న. అని చెప్పాను కదా. ఇప్పుడు వద్దురా, ఇస్తావా ఇవ్వా? ఏదో ఒకటి చేస్తారని ఇవ్వు చెప్పాను నాన్న. కదా. ఈ చేయను వద్దు. ఏంటి ఇది రోడ్డు అని మర్చిపోయి గొడవ పడుతున్నారు? రాయ్, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాన్న మీరు ఇవ్వండి. రాజుగారు మీరు ఆగండి. రేయ్, ఏంటి హీరోయిజమా? నువ్వు ఇస్తావు 10,000 ఇప్పుడు? ఆ? సరే మదన్, నేను వెళ్తాను. బాయ్. హా, బాయ్. వన్ సెకండ్ బ్రో. తీసుకోండి రాజుగారు. బ్రో ఒక్కసారి. ఏంటి? నా కొడుకునే కొడతావా? చూసావా బ్రో, నువ్వు ఇన్ని మాటలన్నా మీ నాన్న ఎంత అవమానించినా అప్పుడు రాని కోపం నేను కొట్టగానే నా మీద వచ్చింది. అది బ్రో నాన్నంటే. ఆ నాన్న ప్రేమను దూరం చేసుకోకు బ్రో. వెళ్ళండి బ్రో, మీ గర్ల్ ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేస్తుంది. ఆ 10,000 కూడా తీసుకెళ్ళండి. రాజుగారు, మీ కొడుకుని మీ ముందే కొట్టాను, సారీ అండి. మీ డబ్బులు నేను ఇచ్చేస్తానండి. మీరు ఇదంతా మనసులో పెట్టుకోవద్దు, సరేనా? నేను వస్తానండి. సారీ. థాంక్స్. థ్యాంక్స్ దేనికి? బ్యాగ్ ఇచ్చినందుకు. సారీ దేనికి? బ్యాగ్లో డబ్బులు వాళ్ళకి ఇచ్చినందుకు. డబ్బులు నేను ఇచ్చేస్తా. ఇవ్వమని నేను అడిగానా? నాకు అవసరం ఉన్నప్పుడు నేనే అడిగి తీసుకుంటా. ఇంకా ఇంకా చెప్పాలి. చెప్పాలి. సరే నేను వెళ్తా. సరే. కొందరు లైఫ్లోకి ఎందుకు వచ్చారో తెలీదు, మరి కొందరు రావడం ఎందుకు లేట్ చేశారో తెలీదు.